కూడా ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో ఈ జిల్లాకు ₹1 కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. మరి ఆనాడు ప్రత్యేక హోదా వస్తే కర్నూలు జిల్లాకు వెనుకబడినటువంటి ప్రాంతంలో మరి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మెడికల్ కాలేజీ ఆదోని మెడికల్ కాలేజీను మరి నిధులు కేటాయించకపోతే మీరు రాజీనామా చేసి మరి వెళ్ళండి, వేరే నాయకులను ఎన్నుకుంటారు. ప్రజలపై శుద్ధి లేకుండా వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా మరి ఎందుకు మీకు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. అందుకే కర్నూలు జిల్లాకు జరిగినటువంటి మరి అన్యాయాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలోనైనా మరి ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ లో మరి సవరణలు చేసి కర్నూలు జిల్లాకు వేదావతి నగరడోన రిజర్వాయర్ కు ఖచ్చితంగా నిధులు కేటాయించాలని, అందరినీ వారిని ఖచ్చితంగా పూర్తి చేయాలని, ఈ ప్రాంతంలో మరి ప్రభుత్వం ఆదోని మెడికల్ కాలేజీకి నిధులు కేటాయించాలని, కర్నూలు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్కు నిధులు కేటాయించాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేపట్టి ఆ సిపిఎం పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు రంగారెడ్డి గారికి, దత్తగిరి గారికి, అలాగే సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి, సిఐటియు అధ్యక్షులు గోపాల్ గారికి, ప్రజానాట్య మండలి కాశన్న గారికి, డివైఎఫ్ఐ అల్లిపేర గారికి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుద్ధుల గారికి, ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సంఘం నాయకులకు, సిపిఎం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నియంత్రిత ధోరణితో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రకటించినటువంటి బడ్జెట్లో మరి ఈ బడ్జెట్ ఎలాగుంది? ఈ బడ్జెట్ పేదలకు మరి పేద పక్షాన లేకుండా సంపన్నుల పక్షాన ఈ బడ్జెట్ కేటాయించినట్టుంది. ఈరోజు రాష్ట్రంలో కార్మిక వ్యవస్థను మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులకు ఈ బడ్జెట్ ఏం కేటాయించారని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కార్మికుల పట్ల పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏ పక్షాన కార్మికుల పక్షాన బడ్జెట్లో ఏమీ తీసుకురాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలో కార్మికులు బ్రతకడానికి మరి అనేక పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి ఈ ప్రభుత్వం అసలు ఈ బడ్జెట్లోనే ఈ జిల్లాకే ఈ బడ్జెట్లో ఏమి కేటాయించకపోవడం, నిధులు కేటాయించకపోవడం పట్ల కార్మికులు రాబోయే రోజుల్లో వలసదారులు పట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈరోజు అన్నమో రామచంద్ర అన్నట్టు కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు ఈరోజు బ్రతుకు దేవుడు అంటూ ఈరోజు వలసలు వెళ్లే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ఉంది. ఈరోజు పయ్యావుల కేశవులు గారు ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడ్జెట్ కర్నూలుకి ఏమాత్రం కేటాయించావయా మేము అడుగుతున్నాం. కర్నూలులో ఉన్నటువంటి కార్మికులకు, మీరు చిన్న పరిశ్రమలకు మరి మీరు కార్మికుల కోసం ఏమాత్రం బడ్జెట్ కేటాయించారని అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంత వాసులైండి కూడా రాయలసీమను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లాకు అనేక అన్యాయాలు చేస్తున్నారు. మరి ఈరోజు అనేక అన్యాయం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రులు ఒక్కసారి మననం చేసుకోండి. మీరు గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి హైదరాబాద్కే సిటీ ఆ సిటీ అనుకుంటా మరి అక్కడ కేటాయించిన మీ నిధులను కాపాడుకోవడానికి, మీ ఆస్తులను కాపాడుకోవడానికి మీరు హైదరాబాద్ను డెవలప్ చేశారు. మరి దాన్నే గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కర్నూలు జిల్లాకి మరి మీరు కేటాయించిన బడ్జెట్లో మరి హైకోర్టు కోసం మీరు ఏమాత్రం కేటాయించారు? మరి మనకి హైకోర్టు బెంచ్ కావాలని ఎన్నో రోజుల నుంచి మేధావులు ధర్నాలు ఇన్ని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్లో మాత్రం ఆ యొక్క కోర్టుకు ఏ బడ్జెట్ కేటాయించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని అంటున్నాం. ఈరోజు కర్నూలు జిల్లాలో అనేక చోట్ల చిన్న పరిశ్రమలు స్థాపించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలుని పూర్తిగా ఎత్తివేసి ఈ బడ్జెట్లోనే కర్నూలు విషయాన్నే మర్చిపోయి మరి కర్నూలుకి కేటాయించిన బడ్జెట్లో పూర్తిగా అన్యాయం చేయడం ఈరోజు మేము సిపిఎం పార్టీగా, సిఐటిగా పూర్తిగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మాకు కర్నూలుకు 10,000 కోట్ల రూపాయలను మీరు కేటాయించకపోతే, అనేక పరిశ్రమలకు మీరు బడ్జెట్ కేటాయించకపోతే మేము రాబోయే రోజుల్లో
స్థాయిలో ఉద్యమాలు చేపడతాం. రాబోయే రోజుల్లో మీరు ముఖ్యమంత్రిగా మా కర్నూలుకు కూడా అడుగు పెట్టలేని పరిస్థితుల్లో వామపక్షాల ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎదుర్కొంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. బడ్జెట్ లో కర్నూలుకు నిధులు వెంటనే బడ్జెట్ లో కర్నూలుకు నిధులు వెంటనే